మరి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలయ్యా అంటే అది మనం ఇంట్లో ఆచరించేది కాదు. ఏదైనా ప్రత్యేకమైన దేవాలయంలో మాత్రమే ఆచరించాలి. అది కూడా ఎలా అంటే ఏదైనా నదీ తీరం దగ్గరికి వెళ్ళేసి మొదలుగా నీవు ఆచరించవలసిందే ప్రాయశ్చిత్త స్నానాలు అని అంటారు. ప్రాయశ్చిత్త స్నానాన్ని ఆచరించాలి అంటే ఆ గంగా నది దగ్గరికి వెళ్ళేసి ఆచమన్యార్థం చేసుకొని దానికి సంకల్పితం గావించి సంకల్పితం పూర్తయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రాయశ్చిత్త మంత్రముతో మీకు స్నానాధిక కార్యక్రమాలను ఆచరింపజేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, అక్కడి నుంచి దేవాలయానికి రావాలి, నూతన వస్త్రాలు కట్టుకోవాలి. నూతన వస్త్రాలు కట్టిన తర్వాత కలుష స్థాపితం చేసి భువనేశ్వరి దేవి యొక్క వ్రతము అని ఉంటుంది. కావాలంటే మీరు దేంట్లోనైనా కొట్టి చూడండి. భువనేశ్వరి దేవి వ్రతాన్ని గనక నీవు ఎప్పుడైతే ఆచరిస్తున్నావో కన్యకా దోషము ఉన్న జాతక లగ్నంలో భర్త మరణిస్తాడు అనే దోషమున్న ఆఖరికి వివాహమయ్యి విడిపోయే వాళ్ళంటే విడాకులు తీసుకోవాలి అని ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఈ భువనేశ్వరి వ్రతాన్ని నీవు గనక చేయిస్తే వాళ్ళలో కొత్త చైతన్యము, కొత్త చిగురు, కొత్త తత్వము అన్నీ ఏకమైపోయి వాళ్ళ మనసుని ఏకం చేస్తుంది. ఆ మనసు ఏకం అవ్వడం వలన వీళ్లకు మహోన్నతమైనటువంటి యోగ్యత వచ్చేసేసి ఆ ఇరు దంపతులు కూడా భువనేశ్వరి దేవి యొక్క అనుగ్రహం వలన నిండు నూరేళ్లుగా జీవిస్తూ ఉంటారు అనేటువంటిది విధానము. కాబట్టి ఈ భువనేశ్వరి దేవి వ్రతాన్ని వివాహమైన తర్వాత 15వ రోజు నుంచే ప్రారంభం చేయాలి. ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా 15వ రోజు అంటే మొదటిగా కార్యక్రమం అనేది జరుగుతుంది కదా, ఆ కార్యక్రమం సంపూర్ణం అయిపోయిన తర్వాత పక్షం రోజులు దాటిన తర్వాత 16వ రోజు పండుగ జరుగుద్ది. అది అయిపోయిన తర్వాత నువ్వు భువనేశ్వరి దేవి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోతుంది.